అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 7వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత ఒక వ్యక్తి వల్ల పూర్తి జీవితమే మారిపోతుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఏ వ్యక్తి వల్ల వారి జీవితం మారిపోతుంది, ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరికి కష్టం ఎక్కువగా ఉంటుంది, అంటే కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టాన్నైనా సరే అవలీలగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కడ కూడా భయపడకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. భయం అనేది వీరికి అసలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎంత కష్టమైనా సరే పడతామన్నటువంటి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. వీరి ధైర్యమే వీరిని అనుక్షణం కూడా కాపాడుతూ ఉందని చెప్పుకోవచ్చు. వీరు ఏ పనిని అయినా సరే అవలీలగా చేస్తారు, అంటే ఎండ వాన అనకుండా పనిని చేస్తారు. వీరు ఒక్కసారి ఏదైనా సరే సాధించాలి అనుకున్నారు అంటే 100% కూడా అందులో విజయం వచ్చేంతవరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఒకసారి వీరు ఏదైనా అనుకుంటే సాధించేంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండటం కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. అయితే సింహరాశి వారికి ఈ సమయంలో కొద్దిగా మధ్యస్థమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఎక్కువగా బాగుండకపోవచ్చు, మరి ఎక్కువగా చెడుగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో కొన్నిసార్లు వీరు ఏం చేస్తున్నారో కూడా వీరికే అర్థం కాకుండా గడిచిపోతూ ఉంటుంది. అలానే మరికొన్నిసార్లు జాలీగా కుటుంబంతోనే కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అలానే సరదాగా కాసేపు బయటకు వెళ్ళడం, అలా అంటే చల్లగాలిని పీల్చుకోవడం, మనశ్శాంతి కోసం, కొంత ప్రశాంతత కోసం వెతుక్కుంటూ వీరు స్నేహితులను, బంధువులను ఎక్కువగా కలపడం జరుగుతుంది. అలా సేమ్ టైం అలాగే వీరు కెరియర్ గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటాము, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఇప్పటి నుండే కూడా ప్లానింగ్స్ అనేటివి వేస్తూ ఉంటాము. అలానే మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండదు, దానికోసం ఎంత కష్టమైనా సరే పడాలన్నటువంటి తపన, ఆలోచన అధికంగా ఉంటుంది. అలానే వీరు దాని గురించి చాలా ఆలోచిస్తూ చాలా కష్టపడుతూ ఉంటారు కూడా. ఈ సమయంలో సింహరాశి వారు కొంత ప్రతికూలతలో సతమతం అవుతూ ఉంటారు. ఒత్తిళ్లకు గురి కావద్దు, చాలా నిదానంగా సమస్యను పరిష్కరించుకోవాలి. వాళ్ళనే వీరికి ఏదైనా సరే స్మితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలానే ప్రయోజనకరంగా కూడా మీకు ఖర్చులు అంటే అధికమవుతాయి. అలాగే డబ్బు వస్తుంది పోతుంది. ఇక ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దూరపు బంధువుల రాక అనేది కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు తగదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలోచించాలి, అంటే మీరు దృష్టిని పెట్టి ప్రయాణం చేయాలి. అలానే కాదని చెప్పి మీరు అంటే మీ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నారు అంటే మాత్రం అక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అడావిడిగా మాత్రం అస్సలు ఉండకూడదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా సాధారణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కష్టపడితే మాత్రం ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఇక సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల మధ్యాహ్నం 3 తర్వాత వారి జీవితం కూడా పూర్తిగా మారబోతుందని గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఏ వ్యక్తి వల్ల సింహరాశి వారి జీవితం మారబోతుందో కూడా తెలుసుకుందాం.
సింహరాశి వారికి చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. అలానే బంధాలకు బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. చాలామంది వీరిని గర్జించే సింహంలా ఉంటారు, కోపిష్టి వాళ్ళు అంటూ ఉంటుంటారు. కానీ నిజానికి వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విషయాన్ని చాలామంది కూడా గ్రహించలేకపోతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తులకి కోపం వస్తే మాత్రం అసలు ఆగరు. అయినా సరే వీరికి కూడా సాధారణంగా సామాన్యంగా మనుషులకి ఎలా అయితే కోపం ఉంటుందో అదే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అందరితో సమానంగా ఉంటారు. నటన మాత్రం అసలు ఉండదు. అంటే వీరు లోపల ఒకరు పెట్టుకొని బయటికి ఒకలాగా మాట్లాడడం అలాంటివి వీరు అసలు చెయ్యరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నటించడం రాదు. ఏది ఉన్నా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. అది వీరిని కోపిష్టి వారిలాగా సమాజానికి చూపిస్తూ ఉంటుంది. అంతే తప్ప పైన నవ్వుతూ ఉండి లోపల మాత్రం కసితో కక్షతో ఉన్నటువంటి వ్యక్తులు పైకి చూడడానికి సున్నితంగా కనిపించిన లోపల మాత్రం విషపూరితంగా ఉంటుంది. కానీ ఒక సింహరాశి వారు చూడడానికి కూడా పైకి కటువుగా కనిపించిన మనస్సు మాత్రం వెన్నెలాగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి సమయంలో ఒక వ్యక్తి వల్ల జీవితం పూర్తిగా మారబోతుంది. ఆ వ్యక్తి పరిచయం అవ్వడంతో వీరికి మనస్సులో ఉన్నటువంటి చిన్న చిన్న బాధ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మీరు తొలగిపోతాయి. అలానే మీ జీవితంలోని ఏదైనా సమస్య ఉంటే సమస్య పూర్తిగా కూడా తొలగిపోతుందని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశి వారికి అంటే వీరికి మనసులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి జత కలుస్తుంది. దాంతోపాటు ఒక మంచి స్నేహితులు కూడా దొరకవచ్చు. అంటే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఇలా ఉండాలి, ఇలా చేయాలి ఇది అని చెప్పేసి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడంతో పాటు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలన్నటువంటి ఆశ, దానితో పాటుగా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంటే చూసి ఆనందిస్తామన్నటువంటి భావనతో మీకు మంచి గైడెన్స్ తోటి ముందుకు మిమ్మల్ని సాగనంపుతూ ఉంటారు. అంతేకాదు మీరు విజయం అందుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ విజయానికి కారణమవుతూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక ఆ వ్యక్తి ఎప్పుడు పరిచయం అవుతారు అంటే సాయంత్రం దాటిన తర్వాత, అంటే మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం దాటిన తర్వాత ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఇక వారి పరిచయం పూర్తి మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా సరే కష్టాలు ఉన్నా, దరిద్రాలు ఉన్నా, సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క దశ అనేది మారిపోతుంది. కుటుంబం పరంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారికి మాత్రం ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ సింహరాశి వారికి జీవితంలోనే ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో అలాంటి ఒక వ్యక్తి మాత్రం పరిచయం అవుతారు. వారి రాక మీ జీవితంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కూడా. ఇక డబ్బు పరంగా మాత్రం మీకు బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా డబ్బు వస్తుంది. కానీ కోర్టు కేసులలో జాగ్రత్తగా ఉండండి. అలానే కోర్టు పనులు కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కనుక వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ తగువులకి దిగకూడదు. ఈ సమయంలో మీరు మౌనం పాటించడమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. మీరు చేసినది చిన్న పొరపాటు అయినా సరే దానికి పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మవద్దండి. బ్లడ్ రిలేషన్ అయినా సరే అతిగా ఎవరిని కూడా నమ్మి మీ రహస్యాలను చెప్పుకోకూడదు. మా సొంత వారే కదా ఏమవుతుందని చెప్పేసి అస్సలు అనుకోకూడదు. పొరపాటున కూడా ఎవరికి కూడా ఇజం ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీరు చాలా నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి. సొంత వారు మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తెలుసుకున్నారు కదా. మే 7వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత ఏ వ్యక్తి వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పబోయేవారు
అంటే పరిచయం అవుతారు అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియో